నమస్తే రిజిస్టర్. మీరు? నా పేరు పెద్దన్న, వీళ్ళు నా తమ్ముళ్ళు. నువ్వు కొత్తగా వచ్చావా? అవును. రండి కూర్చోండి. మీరు పంపించిన డాక్యుమెంట్స్ చూశాను. ఈ రిజిస్ట్రేషన్ చెల్లదు. ఎందుకని? ఇది జగదంబ మెమోరియల్ స్కూల్కి చెందిన భూమి. దాన్ని నమ్మడానికి ఆ ట్రస్ట్ బోర్డుకి ఏ విధమైన అధికారం లేదు. అయినా మీరు ఎలా కొనాలనుకుంటున్నారు? ఈ డాక్యుమెంట్స్ చూడలేదా? చూసాం, ఇలాంటి ఎన్నో కొనేశాం. ఇది మనకు మామూలే. రే యాదగిరి, రే భువనగిరి, వీళ్ళు సాక్షి సంతకాలు చేస్తారు. నాన్సెన్స్. ఈ అమ్మకం చెల్లదంటుంటే సాక్షులు సంతకాలు అంటారేంటి? డూ యూ థింక్ ఐమ్ ఏ ఫూల్? అనవసరంగా పేచీ పెట్టకు. ఇది రిజిస్ట్రేషన్ ఫీజు, ఇది నీ ఫీజు. ఏమిటిది? నాకు నాకు లంచం ఇస్తున్నారా? లంచం ఒకటి మంచం వేస్తాం. మా తాఫీ ఆఫీస్ అనుకున్నారా? నడిపి అనుకున్నారా? నడి బజార్ అయితే మర్యాదగా వెళ్ళకపోతే పోలీసులు ఫోన్ చేస్తాం. ఫోన్ చేస్తారా? ఇదిగో చెయ్యి. రేపటి వరకు టైం ఇస్తున్నాను. నా పని అయిపోయిందా పువ్వుల్లో పెట్టి పూజిస్తాను, లేకపోతే నీ కళేబరం చుట్టూ కేలాడుతురా. రే జోకర్ వచ్చాడు. రే ఎవరు? మర్యాద లేకుండా హారం కొడతాడు. చూడరా. అన్న, ఏసీపీ వచ్చాడు. నేను చూసేస్తా. చిన్న నువ్వు కూర్చోరా. కనబట్టంలా పనిలో ఉన్నావు. ఇప్పుడు వీలవుదని చెప్పు. మర్యాదగా గేట్ ఓపెన్ చేయి. అయ్య గారికి మర్యాద చూపించు. చేయబట్రా. ఇప్పుడు నేను పెద్ద చిక్కులో ఉన్నాను. మీరే ఏదైనా. హలో, లాయర్ విశ్వనాథం గారేనా? స్పీకింగ్. నేను పెద్దనని. ఏంటి పెద్దన్న? నేనే. ఏంటి సంగతులు చెప్పు. ఒక స్థలం రిజిస్టర్ చేయలేదని మాట పెరిగి మేము ఒక రిజిస్ట్రార్ని కొట్టాము. అందుకు మీ అల్లుడు మా ఇంటి మీద పడి నా తమ్ముళ్ళిద్దరిని అరెస్ట్ చేసి నడిబజార్లో ఈడ్చుకెళ్తున్నాడు. నన్ను కూడా అరెస్ట్ చేయాలని చూస్తున్నాడు. అరే, అంత పని జరిగిందా? ఐఎమ్ సారీ. అయినా డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని కొట్టమేంటయ్యా? అది పెద్ద క్రైమ్ అయ్యా బాబు. అందుకేగా మీకు టెలిఫోన్ చేసింది. ఆ డిఐజీ కూడా ఊళ్ళో లేడు. అంటే ఇప్పుడు మీ తమ్ముళ్ళిద్దరిని బయటికి తీసుకురావాలి, నువ్వు అరెస్ట్ కాకుండా చూడాలి. అంతేనండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. డబ్బుదేముంది లేవయ్యా. ఇప్పుడు ప్రాబ్లం అలా ఏం లేదు. ఏం చేద్దామన్నా 3 రోజులు కోర్టు సెలవు. ఓ పంచాయి, నేను నీకు యాంటిసిపేటరీ బెయిల్ ఏర్పాటు చేసేదాకా నువ్వు బయట జనాలకి ఎవరికి కనపడకుండా ఎక్కడ దాక్కో. అమ్మాయి అమ్మాయి లత. ఎవరు? నేనమ్మా కామేశాన్ని. ఏమిటి బాబాయ్ దాగుడు మూతలు ఆడుతున్నారు? అరవక అమ్మమ్మ లోపలందా?
లోపలుంది. ఏమిటి విషయం? చాలా ముఖ్యమైన పని మీద డాడీ పంపించారు. మాట మాట ఇట్రా ఇట్రా. ఏమిటి బాబాయ్? ఇలా దాచిపెట్టు. ఇందులో 2 లక్షల క్యాష్ ఉంది. అంత క్యాష్ ఎందుకు బాబాయ్? అదేనమ్మా, మీ నాన్నగారి క్లయింట్స్ ఆ ఈగల్ బిల్డర్స్ లేరు. వాళ్ళలో 2 ఇప్పటికే మీ ఆయన అరెస్ట్ చేశాడు. ఇంకొకరిని అరెస్ట్ చేయాలని చూస్తున్నాడు. నువ్వు ఎలాగైనా సరే మీ ఆయన్ని తప్పించి ఒప్పించి వాళ్ళ జోలికి పోకుండా చేయాలి. అది కాదు బాబాయ్, ఇప్పుడు ఆయనకి ఇది చాలనిపిస్తే కబురు చెయ్యమ్మా, కావలసినంత ఏర్పాటు చేస్తాను. అది సరే, ఆయన ఇప్పుడు మరీ స్ట్రిక్ట్ గా ఉన్నారు. మీ పని అవుతుందో లేదోనని. నువ్వు తలచొకుంటే శని అయినట్టే, పని అయినట్టే. సరే చెప్పి చూస్తాను, మీరు వెళ్ళండి. అబ్బా, వచ్చేసారా? ఎంత అలిసిపోయారు. మీకోసం సాయంత్రం నుంచి ఎదురు చూస్తున్నాను. పువ్వులో పెరిగిందానివి అంత బరువు నువ్వు మైలేవులే. ఆ పని నాకు వదిలేయండి. ఏమిటి ప్రతిభక్తి కొత్తగా ఉందే? అలిసొచ్చిన భర్తకి కలిసొచ్చే భార్య ఈ మాత్రం సేవ కూడా చేయకపోతే ఎలాగ? ఇవాళ తప్పకుండా వాన వస్తుంది. రానివ్వండి. బయట చిటపట చినుకులు పడుతుంటే లోపల వెచ్చగా హాయిగా. అబ్బా, నీకు కవిత్వం కూడా వచ్చే. మీలాంటి మొగుడిని చూస్తుంటే కవిత్వం ఏంటి, అన్ని కళలు పొంగుకొస్తాయి. ఉండండి, వేడివేడిగా భోజనం వడ్డిస్తాను. ఏమిటి కొత్త మేళం? ముందు నేను స్నానం చేయాలి. అబ్బా, నా అమ్మతి మండ. రండి, నేను వస్తాను. నువ్వెక్కడికి? ఇప్పుడు కాదు, నలుగు పెడతాను. పదండి. ఏమిటి వాళ్ళు మరీ ఇంత రెచ్చిపోతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చే పట్టింది. ముద్దు పిచ్చి, ముచ్చట పిచ్చి. నువ్వేమైనా కొత్త పెళ్లి కూతురు అనుకుంటున్నావా? అసలు విషయం ఏంటో చెప్పు. ఏమీ లేదండి, ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్న కారు కొనుక్కోమని 3 లక్షలు ఇచ్చి పంపించాడు. ఇంకే హాయిగా కొనుక్కో. ఆ ఇంటికి ఈ ఇంటికి షటిల్ సర్వీస్ లాగా జరగచ్చు. పంపించింది నాకు కాదు, మీకు. పాపం కట్నం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు కదా అని. ఆహా, ఇలాంటి మామగారు దొరకటం నిజంగా నా అదృష్టం. ఆయన రుణం ఎలా తీర్చుకుంటానో ఏమో. ఏమీ లేదండి, మా నాన్నగారి క్లయింట్స్ ఆ ఈగల్ బిల్డర్స్ లేరు? ఉన్నారు. వాళ్ళలో 2 మీరు అరెస్ట్ చేశారట. 3వ పెద్దన్న కోసం మీరు వెతుకుతున్నారట. వాళ్ళిద్దరిని వదిలేసి ఆ పెద్దన్న జోలికి వెళ్లకుండా ఉంటే సరి. మరి చెప్పవే, ఈ మాట చెప్పడానికి ఇంత కథలాలా? ఇలా రా. మీ నాన్నకు ఫోన్ చేసి ఆ పెద్దన్న ఎక్కడున్నాడో కనుక్కో. అదేమిటి, పెద్దన్న ఎక్కడున్నాడో మీకు తెలీదా? తెలీదు. ఆ పెద్దన్న ఎక్కడున్నా సరే గాలించి మక్కెలు విరగొట్టి సంఖ్యలు వేయమని మా ఫ్లయింగ్ స్క్వాడ్ ని పంపాను. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలిస్తే ఆ వైపు కన్నెత్తి చూడొద్దని మా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఫోన్ చేయి. అలాగా అయితే అల్లుడు గారు ఒక దారికి వచ్చారనమాట. పెద్దన్న ఊరు బయట గుహల్లో దాక్కున్నాడమ్మా. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేంత వరకు అక్కడే ఉంటానని నాకు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చారు. దాక్కుండ్రా.